కమలా హ్యారిస్ అమెరికాకు కాబోయే అధ్యక్షురాలు ఆమెనా? ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థి కమలానే అని బైడెన్ అనౌన్స్ చేశారు. అమెరికన్ మీడియా కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తోంది. కమలా సీన్లోకి ఎంట్రీ ఇవ్వగానే గెలుపు ఆమెదే అంటూ సర్వేలు చెబుతున్నాయి. బట్ ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. ఈ మాట అంటున్నది మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఎస్, ఆయన ఎందుకనో కమలా హ్యారిస్ విషయంలో అంత పాజిటివ్గా లేరు. అయితే ఇప్పటి వరకు ఈ విషయాలే బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆయన హ్యారిస్కు మద్దతు ఇవ్వకపోవడానికి రీజన్స్ కూడా తెలిసాయి. అవేంటో చూద్దాం. My record as president, my leadership in the world, my vision for America's future, all merited a second term. But nothing can come in the way of saving our democracy. That includes personal ambition. So I've decided the best way forward is to pass the torch to a new generation. It's the best way to unite our nation. You know, there is a time and a place for long years of experience in public life. There's also a time and a place for new voices, fresh voices, yes, younger voices. And that time and place is now. Over the next 6 months, I'll be focused on doing my job as president. That means I'll continue to lower costs for hardworking families. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్ నుంచి తప్పుకుని అస్త సన్యాసం చేసిన బైడెన్ చెబుతున్నదేంటి? నా వారసురాలు కమలా హ్యారిసే. డెమోక్రాట్లతో పాటు అమెరికా మొత్తం ఆమెకు మద్దతు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు, కొత్త తరానికి అవకాశం కల్పించాలని, దానికి ఇదే సమయం అంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడారు బైడెన్. సో మనస వాచ కమలాకే తన ఓటని వైట్ హౌస్ సాక్షిగా చెప్పారు బైడెన్. ఇది బైడెన్ మాట. ఇక పార్టీ విషయానికి వద్దాం. కమలా పేరు అధ్యక్ష రేసులోకి ఎక్కగానే ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయని చెప్పాలి. డెమోక్రాట్లు గెలిచేందుకు అవకాశాలు పెరిగాయని సర్వేలు చెబుతున్నాయి. అంతేకాదు, ఆమెపై పోటీ చేసేవారి సంఖ్య కూడా తగ్గుతున్నట్టుగా కొన్ని మీడియా హౌజులు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. బట్ ఈ పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న ఒబామా మాత్రం హ్యారిస్ను అధ్యక్ష అభ్యర్థిగా అంగీకరించడం లేదని టాక్. ఎందుకు? ఒబామా ఆమెను వ్యతిరేకించడానికి కారణాలేంటి? కమలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్పై పోటీ చేస్తే ఆమె గెలవలేరు, ఆమె ఓ అసమర్థురాలు, మైగ్రెంట్స్కు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పారు, మైగ్రెంట్స్ ఇష్యూను సాల్వ్ చేసే బాధ్యతను ఆమెకు అప్పగించారు. కానీ ఆమె ఒక్కసారి కూడా బార్డర్స్ను సందర్శించలేదు, సవాళ్ళను ఎదుర్కోవడం ఆమెకు తెలియదు, అధ్యక్ష రేసులో ఉన్నప్పుడు చెప్పగలిగేవి చెప్పలేనివి ఉంటాయి, ఆమెకు ఆ తేడా తెలియదు. ఇది హ్యారిస్పై ఒబామాకు ఉన్న ఒపీనియన్ అని ప్రచారం జరుగుతుంది. అందుకే ఆమె హ్యారిస్కు మద్దతుగా ఇప్పటి వరకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరో రీజన్ కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అదే ఒబామా భార్య మిషెల్ని అధ్యక్ష రేస్లో నిలపాలని చూస్తున్నారనేది దాని సారాంశం. నిజానికి తన భార్యను బరిలోకి దింపాలని ఒబామా చూస్తున్నారని, అందుకే హ్యారిస్కు మద్దతు ఇవ్వడం లేదని మరో ప్రచారం. అయితే ఈ విషయంపై ఒబామా కానీ కనీసం మిషెల్ కానీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈ స్టేట్మెంట్ చెప్పింది ఎవరో అల్లాటప్ప వ్యక్తి కాదు, అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్. దీన్ని కూడా ఏకపక్షంగా కొట్టేయలేవు. ఏదేమైనా ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్న పేరైతే కమలా హ్యారిస్. ఆమె పేరు దాదాపుగా ఫైనల్ అవుతుందని తెలుస్తోంది. అంతేకాదు, ఒబామా కూడా ఆమెకే మద్దతు తెలుపుతారని కూడా డెమోక్రటిక్ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే కమలా ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. బైడెన్ తప్పుకున్నప్పటి నుంచి ఆమెకు విరాళాలు ఇచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. జస్ట్ 3 డేస్లో $130 మిలియన్ డొనేషన్స్ని సేకరించారు ఆమె. అండ్ ఇప్పటి వరకు గెలుపు ఎవరిది అని జరుగుతున్న సర్వేలో ట్రంప్ను దాటి ముందుకు వెళ్లారు హ్యారిస్. సో డెమోక్రాట్లు నచ్చినా నచ్చకపోయినా ఆమెకే ఓటేసే అవకాశం ఎక్కువగా ఉంది. మరి కమలా హ్యారిస్ నిజంగానే బరిలోకి దిగితే ఏం చేయాలి? ఇదే క్వశ్చన్కు ఆన్సర్ వెతికే పనిలో పడింది డొనాల్డ్ ట్రంప్ పార్టీ, అంటే రిపబ్లికన్ పార్టీ. హ్యారిస్ పేరు అనౌన్స్ కావడంతో డెమోక్రాట్లలో జోష్ పెరిగింది నిజం. అందుకే రిపబ్లికన్స్ అలర్ట్ అయ్యారు. ఎవరు కూడా హ్యారిస్ విషయంలో నోరు జారొద్దని నేతలను అలర్ట్ జారీ చేశారు. జాత్యహంకార, లింగ వివక్ష వ్యాఖ్యలు చేయొద్దని గట్టిగానే చెప్పింది. కేవలం బైడెన్ యంత్రాంగం ఆమె వైఫల్యాలను మాత్రమే హైలైట్ చేయాలని చెప్పింది. ఇదే డైరెక్షన్లో ట్రంప్ అడుగులు వేస్తున్నారు. ఆమెకు పాలనలో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికే విరుచుకుపడ్డం మొదలుపెట్టారు. ఏదేమైనా ప్రస్తుతం అమెరికా ఎలక్షన్స్కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ప్రస్తుతం అధికారికంగా డెమోక్రాట్లు తమ అభ్యర్థిని ప్రకటించడానికి మరో 20 రోజుల సమయం ఉంది. కానీ ఈలోపే పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు హ్యారిస్ కూడా తానే అధ్యక్ష అభ్యర్థిని డిసైడ్ అయిపోయి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఈ ఆలస్యం ఎవరికి మేలు చేస్తుందో చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.